సో ఫైనల్గా మీ సైడ్ నుంచి మీరు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా సరే మీరు ఇచ్చిన సజెషన్ ఏంటి? సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సో కంపల్సరీ ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే లైఫ్లో ఒక గోల్ అనేది ఉండాలి కంపల్సరీ. ఏదో ప్రిపేర్ అవుతున్నామని కాదు, నేను ఈ జాబ్ కొట్టాలి, ఈ జాబ్ నాకు రావాలి అనే ఒక గోల్ ఉండాలి. గోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్. సో వితౌట్ హార్డ్ వర్క్ వీ కాన్ గెట్ ఎనీథింగ్. ఓకే, హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి. సో ఈ హార్డ్ వర్క్ కొన్ని రోజుల తర్వాత స్మార్ట్ వర్క్గా మార్చుకోవాలి. ఇప్పుడు గంటలు చదివేయడం మ్యాటర్ కాదు. ఇప్పుడు 9 అవర్స్ చదివామా, 10 అవర్స్ చదివామా అది కాదు. నువ్వు 2 అవర్స్ చదివినా, 3 అవర్స్ చదివినా, సో ఎంత కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద పెడుతున్నావు, సో ఎంత సబ్జెక్ట్ మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం, ఎంత నేర్చుకుంటున్నాం, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి లేదా నిన్నటికి ఈ రోజుకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఏదో బ్లైండ్గా చదివేయడం అది కాదు. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఏంటంటే లైఫ్లో హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి, పాజిటివ్ వేలోనే చూడాలి. నెగటివ్ థింకింగ్, స్ట్రెస్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే కూర్చొని కంట్రోల్ అంటే అవ్వదు. ఏంటంటే సమ్ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సమ్ ఫిజికల్ వర్కౌట్ ఇలాంటివి కూడా స్టూడెంట్స్ బాగా అలవాటు చేసుకుంటే మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మైండ్కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను మెడిటేషన్, బ్రీతింగ్ వర్కౌట్ క్లాస్లో కూడా ఎక్కువ ఇది చెప్తూ ఉంటాను, స్టూడెంట్స్కి సజెషన్స్ ఇస్తూ ఉంటాను ఇలాగా. అండ్ ఫ్లూయిడ్స్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి. సో హెల్త్ మీద కూడా కేర్ తీసుకోవాలి. హెల్త్ బాగుంటే ఏ జాబ్ అయినా వస్తుంది, రాకపోయినా ఇట్స్ ఓకే, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ పనైనా చేసుకోవచ్చు కానీ బట్ హెల్త్ బాగుండాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్, ఇవి